పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో నిరుద్యోగుల కోసం నిలబడతాం, నిలదీస్తాం, హామీలు నెరవేర్చేదాకా సర్కారును వదలం, 4న చలో సెక్రటేరియట్కు సంపూర్ణమైన మద్దతు. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిర్రు. యూత్ డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. 60,000 ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి. నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వార్త కనిపిస్తోంది. నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. నిన్న తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున విద్యార్థులు అలాగే నిరుద్యోగులు తరలివచ్చారు. వారితో సమావేశమైన తర్వాత మీడియాతో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. అనేక మంది నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎరువుల శ్రీనివాస్, బాలరాజు యాదవ్, అలాగే గొల్లు శ్రీనివాస్, గజ్జల్ నగేష్తో పాటు ఇతర నేతలందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. దాంతోపాటు నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దాదాపు అధికారంలోకి రాగానే కేవలం ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ హామీని ఏడాదిన్నర గడిచినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అమలు చేయలేకపోవడంతో నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే అంశానికి సంబంధించిన కథనం ఇది. ఈ క్రమంలోనే నిరుద్యోగుల పక్షాన నిలబడి తప్పకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నిన్న హరీష్ రావు గారు వారికి మద్దతు ప్రకటించారు. వారి పక్షాన వారి గొంతుకై బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని హామీ ఇచ్చారు. దీంతోపాటు తప్పకుండా ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీ అమలు చేసే వరకు కూడా పోరాట పంథాను కొనసాగిస్తామనే అంశాన్ని కూడా ఆయన నిన్న ప్రస్తావించిన సందర్భం కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు యూత్ డిక్లరేషన్కు సంబంధించిన అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించారు. నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ తర్వాత మాట్లాడిన అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ పోస్టర్ను కూడా ఆవిష్కరించిన పరిస్థితి. నిరుద్యోగులు చేపట్టే ప్రతి ఆందోళన కార్యక్రమాన్ని కూడా తప్పకుండా అండగా నిలుస్తాం. సెక్రటేరియట్కు సంబంధించిన ముట్టడికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిరుద్యోగులకు సంబంధించిన హక్కులను సాధించుకునేందుకు తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన పోరాడతామనే అంశాన్ని నిన్న ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఈ నినాదంలో అత్యంత కీలకమైనది కూడా నియామకాలు కాబట్టి ఆ నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల పోరాటాలను చేసేందుకు నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు పార్టీ సిద్ధంగా ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 95% లోకల్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని మెప్పించి ఒప్పించి సాధించుకున్నదే తెలంగాణ యువత భవితకు ఒక బంగారు బాటలు వేయాలన్న ఒక సమున్నతమైన ఆలోచనలో భాగంగానే అది తెచ్చుకున్నాం. ఇప్పుడు నియామకాల ప్రక్రియ చేపట్టకపోతే తెచ్చుకున్న రిజర్వేషన్లు 95% లోకల్ రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం ఏంటనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన సందర్భం. దాంతోపాటుగా అనేక కీలకమైన అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. జూలై 4వ తేదీన నిరుద్యోగులు నిర్వహించే సెక్రటేరియట్ కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్టు కూడా ఆయన నిన్న ప్రకటించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త కనిపిస్తోంది. వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దార్ అంటూ నిన్న జరిగిన కీలక పరిణామానికి సంబంధించిన వార్త. మీడియా ముసుగులో విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాలెం బ్యాచ్లా మారారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ వార్త కనిపిస్తోంది. ఫేక్ వార్తలపై మహాన్యూస్కు లీగల్ నోటీసులు పంపించారు. దీంతో పాటుగా ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. అయితే వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం ఖబర్దారని కూడా హెచ్చరించిన సందర్భం కనిపిస్తోంది. మీడియా ముసుగులో విషం చింపే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దీంతో పాటు సోషల్ మీడియాను కూడా వాడుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ఉపేక్షించే ప్రసక్తే లేదు. రానున్న రోజుల్లో తప్పకుండా వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తుంది తెలంగాణ అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాల్లో పూర్తిగా విలువలన్నిటి కూడా దిగజారుస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని కూడా ఆయన నిన్న సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఒక అనవసరమైన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చేసి నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై తప్పకుండా చర్యలు తప్పవనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన సందర్భం. నిన్న రాత్రి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాల విమర్శలు చేయడం సహజం, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇటీవలి కాలంలో ఎవరైతే కొంతమంది పనిగట్టుకొని బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ నేతలపైన విష ప్రచారం చేస్తున్నారో, తనపైన విష ప్రచారం చేస్తున్నారో తప్పకుండా వారిని న్యాయస్థానాల్లో కూడా ఎదుర్కొంటాం. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో కూడా ఎండగడతాం.
కావాలనే కొంతమంది పనిగట్టుకొని వ్యక్తిత్వానికి హననానికి పాల్పడుతూ ఉన్నారు. ఇది కేవలం ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ రాజకీయ ఎజెండాలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ తప్పకుండా వీటిపై రానున్న రోజుల్లో పోరాటం చేయడంతో పాటుగా వారికి సరైన సమయంలో సరైన గుణపాఠం కూడా చెప్తామనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపించింది. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం 2వ పేజీలో కూడా ఉంది. ఆ వివరాలు కూడా మనం చూద్దాం. అలాగే ఇక్కడ మనకు మరో వార్త కూడా కనిపిస్తుంది. ఎస్సీ గురుకులంలో 25% సీట్లు కూడా నిండలేదనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. అడ్మిషన్లు తీసుకునేందుకు కూడా విద్యార్థులు ముందుకు రాకపోవడం అనేది అక్కడ దిగజారుతున్న విద్యా ప్రమాణాలకు ఒక సంకేతంగా కనిపిస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో వాస్తవానికి అందులో ఎస్సీ గురుకులాల్లో కావచ్చు, బీసీ గురుకులాల్లో కావచ్చు, మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులు సీట్ల కోసం వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవితకు ఒక బంగారు బాటలు వేయాలన్న ఆలోచనతో పోటీ పడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ గురుకులంలో 25% సీట్లు కూడా నిండడం లేదనే అంశం ఏదైతే ఉందో ఇది అక్కడ విద్యా ప్రమాణాలు కావచ్చు, విద్యకు సంబంధించిన వ్యవస్థ పూర్తిగా కునారిల్లుతుంది. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తిందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే సామంతులే షాడో మంత్రులు అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పురపాలక విద్యాశాఖలో వాళ్ళదే రాజ్యం, ఫైళ్లు కదలాలన్నా వారి అనుమతి తప్పనిసరి అంటూ మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మున్సిపల్ శాఖల్లో చక్రం తిప్పుతున్న ముఖ్య నేత అనుచరుడు, అందాల పోటీలతో వార్తల్లోకెక్కిన నాయకుడి కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారాలు నడుస్తున్నాయని ఈ కథనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. విద్యాశాఖలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి ఆధిపత్యం, ఆయన ప్రసన్నం చేసుకుంటేనే ఫైళ్లు కదులుతాయనే ఆరోపణ అంటూ ఈ వార్త. సామంతులే పూర్తిగా షాడో మంత్రులుగా మారిపోయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్త ఇది. పురపాలక అలాగే విద్యాశాఖలో అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళదే రాజ్యం నడుస్తుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఫైళ్లు కదలాలన్నా వారి అనుమతి తప్పనిసరి, ప్రతిదానికి ఒక రేటు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలంటూ ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది, అక్రమాలకు ఏ విధంగా తెరతీస్తున్నారు. దీంతోపాటు అత్యంత కీలకమైన పురపాలక అలాగే విద్యాశాఖకు సంబంధించిన అంశంలో వాళ్ళదే ఇష్టారాజ్యంగా మారింది. షాడో మంత్రులుగా మారి పూర్తిగా వారే మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నారనే అంశానికి సంబంధించిన కథనం ఇది. ప్రతిదానికి కూడా ఒక రేటును నిర్ణయించి అక్రమ పద్ధతుల్లో వ్యవహారాలను నడిపిస్తూ పూర్తిగా పరిపాలనను ఓవైపు ప్రభుత్వం పడకేస్తే మరోవైపు కొంతమంది సామంతులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ వారంతా కూడా అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించిన ఒక కథనాన్ని మనం సమగ్రమైన కథనాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. 2వ పేజీలో మనం చూస్తూ ఉన్నాం. మహా న్యూస్ ఛానల్పై ఫిర్యాదు అంటూ వార్త కనిపిస్తోంది. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసభ్యకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఛానల్ సీఈఓ అలాగే క్రైమ్ రిపోర్టర్పై బీఆర్ఎస్ మహిళా నేతల ఫిర్యాదు, కేసు నమోదుకు తొలుత నిరాకరణ అంటూ వార్త కనిపిస్తుంది. నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించిన అంశం ఇది. మహా న్యూస్ ఛానల్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు అలాగే పార్టీకి సంబంధించిన మహిళా విభాగం నాయకులు. ఆ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తోంది. తొలుత ఫిర్యాదుకు నిరాకరించారు. అయితే బీఆర్ఎస్ లీగల్ సెల్కు చెందిన న్యాయవాది బీఆర్ఎస్ మహిళా నేతలు ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళగా తొలుత ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే న్యాయవాది లక్ష్మణ్ పోలీస్ రూల్స్ అలాగే రెగ్యులేషన్స్, బిఎన్ఎస్ సెక్షన్లకు సంబంధించిన నిబంధనలు వివరించిన అనంతరం ఫిర్యాదు కాపీ తీసుకున్న అంశానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దారని కేటీఆర్ గారు తీవ్ర హెచ్చరిక చేసిన అంశానికి సంబంధించిన కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకై నిలుస్తున్న నేపథ్యంలో ఏడాదిన్నరగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేయడం వల్లే రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే బీఆర్ఎస్పై ఈ విధంగా బీఆర్ఎస్ నేతలపై రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతుందనే అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ ఎజెండాతోనే కేటీఆర్పై దుష్ప్రచారం అంటూ నిన్న హరీష్ రావు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా కేవలం రాజకీయ ఎజెండాతో అంతా కూడా జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మీడియా ముసుగులో సాగుతున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని నిన్న కేటీఆర్ గారు కూడా హెచ్చరించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇతర నేతలందరూ కూడా ఈ పరిణామంపై స్పందించారు. కిరాయి గుండాల మహా టీవీ దాసోజు శ్రవణ్ అంటూ నిన్న శ్రవణ్ గారు స్పందించిన అంశానికి సంబంధించిన కథనం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మహాన్యూస్పై చర్యలు తీసుకోవాలని నిన్న మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ గారు కూడా డిమాండ్ చేశారు. అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన మండిపడ్డారు. అసత్య వార్తలు ప్రసారం చేస్తే తప్పకుండా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది. అలాగే నిన్న తెలంగాణ భవన్ వద్ద పోలీసులకు సంబంధించిన ఓవర్ యాక్షన్ అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లి యత్నంతో తీవ్ర ఉద్రిక్తత, వారంటీ లేకుండా ఎలా వస్తారని పోలీసులను అడ్డుకున్న నేతలు, అభ్యంతరం వ్యక్తం చేసిన లీగల్ టీం, ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదం, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ అంటూ
ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్ వద్ద నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు సంబంధించిన కథనం, అలాగే బీఆర్ఎస్వి నేతల అరెస్టుపై పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మండలికి సంబంధించిన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, అలాగే ఎమ్మెల్సీ తాత మధు కూడా అక్కడ మనకు ఫోటోలో కనిపిస్తూ ఉన్నారు. వారంతా కూడా నిన్న పోలీసుల వైఖరిని ప్రశ్నించిన పరిస్థితి, ఏ విధంగా పార్టీ కార్యాలయాల్లోకి దూసుకొస్తారని వారంతా కూడా సూటిగా నిలదీసిన సందర్భం కనిపించింది. ఏ విధంగానైతే రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్పై కక్ష సాధింపులకు, వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే రకరకాల ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో వారిపై చర్య తీసుకోకుండా ఏ విధంగా మీరు పార్టీకి సంబంధించిన నేతలపై ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని వారు సూటిగా ప్రశ్నించిన సందర్భం. అలాగే మహా టీవీకి లీగల్ నోటీసులు అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపై అడ్డకోలు దుష్ప్రచారం, కేటీఆర్ పార్టీపై ఫేక్ వార్తల ప్రసారం, బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్ సెల్ వెల్లడి అంటూ లీగల్ సెల్ పూర్తిగా స్పందించింది. లీగల్ నోటీసులు పంపించిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం ఇక్కడ కనిపిస్తోంది. జర్నలిజాన్ని వ్యక్తిగత ఎజెండాలకు వాడుకోవద్దనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్న పరిస్థితి. జర్నలిజాన్ని వ్యక్తిగతంగా రాజకీయ నేతలను టార్గెట్ చేసుకోవడానికి వాడుకోవద్దని నిన్న అందరూ హితవు పలికిన సందర్భం. అలాగే ఎస్సీ గురుకులంలో 25% సీట్లు కూడా నిండలేదనే అంశం ఇంతకుముందే మనం చూసాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా ఇక్కడ కనిపిస్తోంది. అలాగే షేక్పేట గురుకులంలో విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. వసతి గృహంలో ఉండలేకపోతున్నానంటూ తండ్రికి ఫోన్, ఇంటికి తీసుకెళ్లాలని కోరిండు. ఒకరోజు ఆలస్యం చేసిన తండ్రి అంతలోనే తీవ్ర మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఒక బాధాకరమైన అంశానికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే నేడు సాయి చంద్ విగ్రహావిష్కరణ, హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గొంతుకై నిలిచిన సాయి చంద్ అకాల మరణం చెందిన అంశం మనకు తెలిసిందే. ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసిన సందర్భం. ఈ క్రమంలోనే సాయి చంద్కు సంబంధించిన విగ్రహావిష్కరణ ఈరోజు జరగబోతోంది. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్టాండ్ ఆవరణలో దాదాపు 7 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆదివారం రోజు ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆవిష్కరించబోతున్నారు. అక్కడే ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ పేజీలో మనం చూస్తే కాంగ్రెస్కు సంబంధించిన వైఖరిపై పూర్తిగా నిరుద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పై నిరుద్యోగుల కన్నెర్ర అంటూ ఈ వార్త. తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున నిన్న వారంతా కూడా చేరుకున్న నేపథ్యంలో వారికి స్పందించిన స్పందన ఏ విధంగా ఉంది, వారు ఏమేమి మాట్లాడారనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నిరుద్యోగ యువత మాజీ మంత్రి హరీష్ రావుకు గూడు, ఏటా 2 లక్షల జాబులు ఇస్తామని నమ్మించి రేవంత్ సర్కార్ నట్టేట ముంచిందని వారంతా కూడా ఆవేదన. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగుల డిమాండ్. 4న చెలో సెక్రటేరియట్కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అంటూ ఈ వార్త. ఈ క్రమంలోనే విద్యార్థి నాయకులు ఏమన్నారు, అలాగే నిరుద్యోగ నాయకులు ఏమన్నారో చూద్దాం. సర్కారుపై తిరగబడతామంటూ నిన్న నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి తప్పకుండా సర్కారుపై పోరాటం చేస్తామని ఆయన తెలంగాణ భవన్ వేదికగా నిరుద్యోగుల పక్షాన గలం విప్పారు. అలాగే మరో నాయకురాలు సింధు గారు కూడా మాట్లాడారు. నాడు రెచ్చగొట్టి నేడు మోసం చేశారని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే ఉద్యోగాలు రావని, కాంగ్రెస్కి ఓటేస్తే 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి నూరిపోసిర్రు, కానీ ఆ తర్వాత మోసం చేసిరనే అంశం. అలాగే ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ వల్ల గల్లా పడతామంటూ నిన్న మిగతా వారు కూడా స్పందించిన పరిస్థితి. ఓయూకి వచ్చి నమ్మించిర్రు అని మిగతా నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులపై రేవంత్ పచ్చి అబద్ధాలు అంటూ మరో విద్యార్థి అలాగే నిరుద్యోగ నాయకుడు కూడా మాట్లాడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అదే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిరుద్యోగుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పోరాడుతుంది, నిలబడుతుంది, నిలదీస్తుంది, ప్రభుత్వం మెడలు వంచుతుందని నిన్న హరీష్ రావు గారు తీవ్ర హెచ్చరిక చేసిన అంశానికి సంబంధించిన వార్త. అలాగే కార్యక్రమానికి సంబంధించి చెలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిరుద్యోగులు భయపడకండి, మీరు పోరాడండి, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉన్నది, మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, ఈ విషయం వాళ్ళకు తెలుసు, అందుకే అందిన కాడికి దోచుకుంటున్నారని నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా మండిపడిన పరిస్థితి. కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, తప్పకుండా మరోసారి తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వీయ అస్తిత్వానికి ప్రతీకైన
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, తప్పకుండా ప్రజల ఆకాంక్షలన్నీ కూడా నెరవేరుస్తామనే అంశాన్ని కూడా ఆయన నిన్న ప్రస్తావించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. తెలంగాణ భవన్లో నిన్న పివి జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ వాణిదేవి గారు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. తెలంగాణ భవన్లో నిన్న పివి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. పివి గారు తెలంగాణకే టీవీ, దేశానికే టీవీ అనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి దేశమే పూర్తిగా ప్రమాదపు అంచున ఉన్న నేపథ్యంలో మరోసారి దేశాన్ని నిలబెట్టిన దార్శనికులు పివి గారని ప్రతి ఒక్కరూ స్మరించుకున్న సందర్భం. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి గారే. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా ఒక నిలువెత్తు ఫోటోను అక్కడ పెట్టిన పరిస్థితి గతంలో బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్న సందర్భం. దేశ ప్రధానిగా ఏ విధంగానైతే దేశానికి ఒక వెన్నుముకగా నిలిచి ఈరోజు ఈ దేశం అనుభవిస్తున్న ప్రతి ఫలితం కూడా ఆ రోజు వేసిన పునాది, పివి గారు వేసిన పునాది అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం. అలాగే నూతన చట్టాలు కార్మికులకు గొడ్డలి పెట్టు అంటూ నిన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు మండిపడ్డారు. దేశభక్తి పేరుతో బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 9న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించిన అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. నూతన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులకు గొడ్డలి పెట్టు లాంటివి. ఇవి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను ఏ విధంగా మీరు కాలరాస్తారు, వాటిని మీరు అణచివేస్తారనే అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పకుండా వారి పక్షాన నిలుస్తాం, వారి చేపట్టే సమ్మెకు కూడా మద్దతు ఇస్తామని నిన్న ప్రకటించారు. ఇక మరో విషాదకరమైన వార్త. జర్నలిస్టు స్వేచ్ఛకు కన్నీటి వీడ్కోలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. పార్సిగుట్ట శ్మశాన వాటికలో నిన్న స్వేచ్ఛ గారి అంత్యక్రియలు ముగిశాయి. గాంధీ దవాఖానాలో పోస్టుమార్టం నిర్వహించారు. దాని తర్వాత నేత్రదానం చేశారు. స్వేచ్ఛ మరణం బాధాకరమని నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. వాస్తవానికి స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే గొంతు అని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్న పరిస్థితి. పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన సమస్యలపైన ఎప్పుడూ గొంతు విప్పే ఒక జర్నలిస్టు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న జర్నలిస్టు, దాదాపు 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన జర్నలిస్ట్ ఇంత తక్కువ వయసులో అందరికీ దూరం కావడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించిన పరిస్థితి. అందరినీ కూడా బాధకు గురి చేసిన సందర్భం, కలిచివేసిన సందర్భం. ఈ క్రమంలోనే నిన్న జరిగిన అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, జర్నలిస్టులు, పాత్రికేయ మిత్రులు, అలాగే అనేక మంది రాజకీయ ప్రముఖులు, పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున మేధావులు, మిగతా వారంతా కూడా హాజరైన సందర్భం. స్వేచ్ఛ పాడెను మోస్తున్న మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, అలాగే ఎమ్మెల్యే వేముల వీరేశం, చిత్రంలో ముఠా గోపాల్ ఎమ్మెల్యే గారితో పాటుగా జర్నలిస్టు, వామపక్ష నేతలందరూ కూడా హాజరైన సందర్భం. స్వేచ్ఛకు పూర్తిగా ఈ విధంగా జరగడం అనేది అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్టును కోల్పోయామని మాజీ మంత్రి కేటీఆర్ గారు నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. వివిధ పార్టీలు, వామపక్ష సంఘాలు, జర్నలిస్ట్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మా బిడ్డ మరణానికి పూర్ణచంద్రే కారణం అంటూ స్వేచ్ఛ తల్లిదండ్రులు స్పష్టం చేసిన సందర్భం. నేను స్వేచ్ఛను మోసం చేయలేదంటూ లేఖ విడుదల చేశారనే అంశానికి సంబంధించిన కథనం కూడా కనిపిస్తోంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో జూరాల డ్యామ్ సేఫ్టీ ఎట్ రిస్క్ అంటూ వార్త కనిపిస్తుంది. ఫేసెస్ సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ లీకింగ్ గేట్స్, ఎరోజన్, ఓవర్లోడెడ్ ట్రాఫిక్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ ఇష్యూస్ లీగల్ నోటీస్ టు మహా టీవీ అంటూ కథనం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎక్స్టెండ్ సపోర్ట్ టు చలో సెక్రటేరియట్ స్టీర్ అంటూ మరో వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.